మావ మోసపోవడానికి ఈ జీవితంలో 2 దారులు ఉన్నాయి మావ. ఒకటి నేను నిన్ను నమ్మడం, 2 నువ్వు నన్ను నమ్మడం. నేను నిన్ను నమ్మినా, నువ్వు నన్ను నమ్మినా మోసపోయేది మాత్రం ఎవడో ఒకడే మావ. ఒక చిన్న సందర్భం ఉదాహరణగా చెప్తాను, సంపూర్ణంగా చూడు, స్కిప్ చేయకు, అలాగా ఫాలో చేయు, సబ్స్క్రైబ్ చేయి. మోసపోవడం అది జీవితంలో ఒక భాగం. మోసం చేయడం అది ఒక జీవితంలో ఒకటి స్వభావం. ఎటువంటి సందర్భంలో మోసపోతాం? అసలు నీ చేతిలో మోసపోవాల్సిన అవసరం నాకేముంది? నేను మోసపోతే నీకు వచ్చిన సంతోషం ఏంటి? నేను నిన్ను నమ్మడం వల్ల నేను నీ చేతిలో మోసపోవడం చాలా సులభమైంది. నీకు లేని స్థాయి నేను కల్పించడం, అలాగే నీకు ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద కాకుండా నాకన్నా ఎక్కువ మర్యాదగా నిన్ను చూసుకోవడం నేను చేసిన మహా తప్పు. జనరల్గా జనాలందరూ ఎటువంటి సందర్భంలో మోసపోతారు? నేను నీ మంచి కోసం నేను ఆలోచించి చెడు ఎదురైనట్టు, నీకు ఒక 10,000 రూపాయలు అవసరమైతే నేను 20,000 రూపాయలు అరేంజ్ చేసి నీ చేతిలో పెట్టి నీకున్న కష్టాన్ని తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తే నువ్వు ఆ 20,000 తీసుకొని నన్ను కష్టాల్లోకి నెట్టాలనుకున్నావు. ఇది ఒక ఉదాహరణగా తీసుకుంటే ఖచ్చితంగా ఇది రిలేషన్లో ఉన్న ఇద్దరికి సంబంధించింది. ఒక 2 ఫ్రెండ్స్ ఉండి వాడు వీడికి సాయం చేద్దాం అనుకున్నప్పుడు ఆ 10,000 తీసుకొని ఆ 20,000 తీసుకొని వీడు జంప్ అయిపోయి ఎవడైతే సాయం చేశాడో వాడిని ఖచ్చితంగా రోడ్డు మీద నెట్టేసి పడిపోయాడు. ఇది ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ తీసుకుంటే, నీకు ఈ భూప్రపంచంలో నీకు ఏమీ రాదు, కానీ నువ్వు ఎలాగో ఒకలాగా బాగుపడాలి అని ఒకే ఒక్క ఆలోచనతో నీకు ఒక ఉద్యోగం ఇప్పించి నీకు ఒక స్థాయిలో పెట్టి నీ జీవితం బాగుండాలని చెప్పి ఒకే ఒక ఆలోచనతో నేను ఇక్కడ అక్కడ వాళ్ళ కాళ్ళు ఈ కాళ్ళు పట్టుకొని నీకు ఉద్యోగం ఇస్తే నువ్వు నా ఉద్యోగానికే అసలు పెట్టావు. ఇది రెండోది. మూడోది నీకు తిండి లేదని చెప్పి నేను నానా కష్టాలు పడి నానా సంకలనాకి నీకు నేను కూడి పెడితే నువ్వు నా కూడే కాలుతో తన్ని నన్ను పస్తులుంచావు. ఇటువంటి మోసాలు జనాలు చాలా సులభంగా చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ నీ ఫ్రెండ్ ఒకడున్నాడు, ఆ ఫ్రెండ్ కోసం నువ్వు ఎంతో కష్టపడి నీవు సంపాదించిన ప్రతి రూపాయి వాడి కోసమే ఖర్చు పెడుతున్నావు. ప్రతి రూపాయి అలాగే 4-5 సంవత్సరాలు చేసావు. ఒకే ఒక కష్టకాలం వచ్చి, అరే మామ నీకు ఖర్చు పెట్టింది నేను అడగట్లా, నీకు ఒక 60,000 90,000 నీకు ఒక అవసరం వచ్చినప్పుడు నేను నీకు ఇచ్చాను కదా, ఆ అవసరం నీకు తీరిందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఆ డబ్బులు గురించి అరేంజ్ చేయి మామ అంటే ఇదిగో అదిగో అని చెప్పి స్టోరీలు చెప్పి దాటేసి నిన్ను ఇంకా కష్టంలో తోసి వాడు పారిపోతాడు తప్ప ఇటువంటి సందర్భంలో నీకు సాయం చేసి నిలబడతా అని చెప్పాడు అనుకోండి. ఇది నీకు నచ్చితే అవును అనుకుంటే కింద కామెంట్లోని నీ ఒపీనియన్ తెలియచేయి. అంతకంటే ముందు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయి. నా జీవితంలో ఇటువంటి సందర్భాలు చాలానే జరిగాయి, కానీ ఒక్కడేసాడు మా దెబ్బ. అది ఎలా ఉందంటే, హఠాత్తుగా ఒక అర్ధరాత్రి రోజు నాకు 400 రూపాయలు అడిగినాడు. ఆడికి ఇంచుమించు ఒక 9 లక్షల వరకు ఖర్చు పెట్టి నాకు అవసరమైందని చెప్పి నా డబ్బులు నాకు ఇవ్వరా అని అన్నప్పటి నుంచి వాడు మాయమైపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్గా జరుపుతున్నాడు హ్యాపీగా. బట్ ఇప్పుడు నా లైఫ్ ఏంట్రా అంటే, ఆ 9 లక్షలు తీర్చుకోవడానికి నాకు 4 సంవత్సరాలు పట్టింది, 4 years. ఇటువంటివి నా లైఫ్లో కూడా జరిగినాయి. నీ లైఫ్లో కూడా జరిగితే నీ ఒపీనియన్ కామెంట్లు తెలియచేయమావా. అసలు ఒక మనిషి ఎందుకు మోసం చేస్తాడు? ఎందుకంటే నీలో ఉన్న బలహీనత అన్నది మంచితనం, నీలో బలహీనత అన్నది నమ్మకం, నీలో బలహీనత అన్నది వాడు నావాడు అని. ఈ 3 నువ్వు ఎప్పుడైతే పక్కన పెడతావో ఆ రోజు నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు నమ్మిన ప్రతి క్షణం నిన్ను అందరూ మోసం చేస్తూనే ఉంటారు. అలాగే మోసం చేయలేని వ్యక్తులు ఈ భూప్రపంచంలో అసలు ఎవడో ఉండడు. ఒప్పుకుంటావో ఒప్పుకోవా? నువ్వు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను. మోసం చేయడమే పనిగా పెట్టుకొని ఆ జనాల్ని పిండి పీడించి
డబ్బులు చేసుకొని వాళ్ళ జీవితం సెటిల్ చేసుకుంటారు. ఇది చాలా మంది జరుగుతుంది. అలాగే ఈ మధ్య చాలా చాలా ఎట్లా జరుగుతున్నాయంటే ఈతో చీటీ కట్టిస్తని చెప్పి చీటీ కట్టించి దివాలా ఎత్తేసి పారిపోతే వీడు పాపం ఆ 10 నెలల్లో 20 నెలల్లో ఆడి దగ్గర పెట్టిన ప్రతి 50,000 ఒక 10 నెలల్లో 50,000 కడితే 5 లక్షలు అవుతుంది జంప్ చేయడానికి. వీడు సంకటం అయిపోయింది. ఇలాంటి స్టోరీ కూడా నాకు తెలుసు. నమ్మకంకి ఒక త్రోవ మోసం, నమ్మించి చేసింది మోసం. నీకు కష్టం వస్తే నేను నిలబడితే నన్నే తొక్కేసి నువ్వు ఒక అడుగు ముందుకెళ్ళాలనుకున్నది మోసం. నా డబ్బులు తీసుకొని నువ్వు తిరిగి ఇవ్వకపోవడం మోసం. నీకు ఉద్యోగం నేను ఇప్పిస్తే నా ఉద్యోగమే పోవాలని కోరుకొని నువ్వు నన్ను నానా సంకలు నాకించి చేయాలనుకున్నది ఒక మోసం. సరే, ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికీ పెద్ద మోసం ఏంటో తెలుసా మామ? నేను వీడిని సంపూర్ణంగా నమ్మా, వీడిని కాస్త కోస్తా నమ్మా. వీడు నాతో ఏదో ఒక కావాలని చెప్పి వాంటెడ్లీ ఏదో గొడవ పెట్టుకొని నాతో గొడవ పడి ఏదో చేద్దాం అనుకున్నాడు మొత్తానికి. కానీ పీకింది ఏం గొప్ప ఉండదు, కానీ ఏదో చేద్దాం అనుకున్నాడు. వీటితో వాదవాదన అయిపోయింది. ఆ డిస్కషన్ వీడు కూడా పక్కన ఉన్నాడు. వీడు వెళ్ళి వీడితో కలుస్తాడు మామ. అది మామ అసలైన మోసం. అది అసలైన మోసం ఏంట్రా అంటే నీ శత్రువుతో నీ మిత్రువు వెళ్ళి కలిసి నిన్ను కిందకు తోయాలని ఒక ప్రయత్నం. ఇటువంటి మోసం నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను చాలా 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 సందర్భాలు ఇటువంటి నేను చూసా. నాకు వీడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు మొత్తం ఆధిపత్యం మొత్తం నా చేతికి వస్తుంది, లేకపోతే అందరు నా దగ్గర ఉండాలి, నేను చెప్పి అందరూ వింటున్నారు, ఏదో సొల్లు రూమర్ క్రియేట్ చేసి ఇలా ఎలాగ అనగ తీయాలని చెప్పి వీడు ట్రై చేస్తూ ఉంటాడు. వీడి మెంటాలిటీ ఎటువంటి మనకు తెలియదు, మంచోడు అనుకున్నాం. కానీ సడన్గా వీడు వెళ్ళి వీడితో కలిసాడు మామ. వీడికి బలం వచ్చేసి వీడితో కలిసిపోయి ఇలాంటివన్నీ చూస్తే ఏమో అనిపిస్తుందమ్మా నాకు. ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే మామ, ఒక మనిషి నువ్వేం చేస్తారా అంటే మోసం అన్నాడంట. ఓ మనిషి నేను నమ్మితే ఏం చేస్తారా అంటే మోసం అన్నాడంట. ఓ మనిషి నేను నీకు నమ్మి ఒక 10,000 ఇస్తే ఏం చేస్తారంటే మోసం అన్నాడంట. ఓ మనిషి నువ్వు తిన్నది ఎక్కడ వెళ్తావు అంటే నా మొహం మీద అన్నాడు. ఇటువంటి సందర్భాలు నీకు ఎన్నైనా వస్తూనే ఉంటాయి. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు నిన్ను మోసం చేస్తూనే ఉంటారు మా. నీ లైఫ్లో ఇటువంటి వాళ్ళు ఎవరు ఉంటే నీ ఒపీనియన్ కామెంట్లో తెలియచేయి.